నమః. మహాశక్తి మాత నమో నమః. మహాదేవ, పరమశివుని జటాజూటం నుంచి జారిన పవిత్ర గంగాజలం ఇది. ముందుగా రక్షకుడు ఆ జలంతో తడిసి పునీతుడు కావాలి. గంగాజలంతో పునీతుడైన రక్షకుణ్ణి అగ్ని ఏహ్రీ చేయి. ఆ త్రిశూలం త్రిమూర్తుల శక్తికి ప్రతిరూపం. సకల లోకాలను శాసించే మహాశక్తికి మరో రూపం. చరిత్రలో ఎందరో దుష్టులు ఆ శూలాన్ని స్వంతం చేసుకోవాలని ప్రయత్నించి సర్వనాశనమయ్యారు. మహదేవ, అష్టాదశ శక్తి పీఠాలకు ప్రతీకలైనవి ఈ 18 స్తంభాలు. దక్షపుత్రిక, సర్వేశ్వరుని సతి, దాక్షాయణి శరీరం 18 ఖండాలుగా పడిన ప్రదేశాలే ఈ అష్టాదశ శక్తి పీఠాలకు గుర్తులుగా నిలిచి పవిత్ర పుణ్యక్షేత్రాలై వెలసిల్లుతున్నాయి. ఈ ఒక్కొక్క స్తంభం ఒక్కొక్క శక్తి పీఠానికి, అమ్మవారి ఒక్కో అవయవ కంఠానికి గుర్తుగా నిలిచాయి. రక్షకుడు తన త్రిశూలంతో వాటిని తాకగానే గ్రహణ కాలంలో పూజలకి ఈ మహాశక్తి శూలం ప్రజ్వలిస్తుంది. అప్పుడు ఆ త్రిశూలం దివ్యస్పర్శకి అష్టాదశ శక్తి పీఠాలు మహిమాన్వితమవుతాయి. అష్టాదశ శక్తి పీఠాలు మళ్లీ చైతన్యవంతమయ్యాయి. త్రిశూలం అమ్మవారికి అలంకరించగానే ఆ త్రిశూలం దివ్యస్పర్శకి అష్టాదశ శక్తి పీఠాలు మహిమాన్వితమవుతాయి. సూర్యాస్తమయం కాగానే మహాద్వారం మూసుకుపోతుంది. మళ్ళీ 27 ఏళ్ల తర్వాత వచ్చే మహాశుక్ర గ్రహణానికి యథావిధిగా పూజలు నిర్వహించాలి. చావు అందరికి వస్తుంది, కానీ నువ్వు నీ చావుని వెతుక్కుంటూ చాలా దూరం నుంచి వచ్చా. చస్తావురా.
నీ మృత్యువు పేరు రుద్ర. అరే ఓ రుద్ర, కాయ్ తూ పారా, పెద్ద వీరుడు అట, ఈ శక్తిపీఠం రక్షకుడి అట. రారా, నీ భార్యని, దాని కడుపులో ఉన్న బిడ్డని టుకుడే టుకుడే కడుతుంగా. మీరు పూజ పూర్తి చేసి రండి. వచ్చి కాపాడుకోరా, నీ శక్తి ఏంటో చూస్తా. ఆజా. మృత్యుంజయ రుద్ర, కాల రుద్ర, జ్వాలామయ రుద్ర, లోక రుద్ర, ఏకాదశ రుద్ర, అగ్ని రుద్ర, అధిభీషణ రుద్ర. పిలిచావుగా, అదిగో చూడరా, ముందు నిలుచుంది నీ మృత్యువు. ఈడు నా మృత్యువా? మృత్యు అంటే నేను, నా వాళ్ళు. ఈ ఒంటరి నన్నేం చేస్తాడ్రా? భయపడ్డం తప్ప. భయపడటమా? నేనా? ఆ భయానికే నేనంటే భయం రా. మిమ్మల్ని గెలవడానికి సైన్యం ఎందుకురా? నేనొక్కడిని చాలు. నేనే నా సైన్యం, నా రక్తమే నా ఆయుధం, నా వాళ్ళ ఆశీసులే నా కవచం. ఆ జగన్మాత రక్షే నాకు శక్తి. తరతరాలుగా కాపాడుతున్న ఈ శక్తి పీఠాన్ని నిమిషంలో నాశనం చేసి ఆ త్రిశూల శక్తిని తీసుకుపోయి చచ్చిన నా పూర్వీకుల మమ్మిలను బతికించి ఈ లోకాన్ని పాలిస్తా. నీ తల నరికి నా భార్యకి కానుకగా ఇస్తా. ఆలయంలో అడుగుపెట్టి ఆ జగన్మాతని నీ కళ్ళు చూసిన మరుక్షణమే అమ్మ మీద ఆన, నీ తల నరికి ఆ తల్లికి రక్తాభిషేకం చేస్తాను. అష్టాదశ శక్తి పీఠాలకు అధిష్టానమైన ఈ శక్తి పీఠమే నీకు బలిపీఠం. విప్రయోజ్వల భవరుద్ర సంభ్రమ ప్రభావి రుద్ర సురుద్ర